ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మహావ్రతం ఫస్ట్ ఇష్టం లేనన్నాక తర్వాత ఇష్టం ఉందేమో అని దాని గురించి ఆలోచిస్తున్నాయేమో అని అనుకున్నానంటే నేనేం దాని గురించి ఆలోచిస్తాను. అసలు నాకు ఈ వ్రతమే ఇష్టం లేదని మ్యాడీ అంట. నీకు ఈ వ్రతం ఇష్టం కాబట్టి నువ్వు ఎత్తుకొని మెట్లకాలి అన్నప్పుడు నువ్వు నన్ను మధ్యలోనే వదిలేస్తావు అనుకున్నాను. కానీ లాస్ట్ వరకు నువ్వు నన్ను నడిపించావు. ఎత్తుకోవడం ఇష్టం కాబట్టి నువ్వు మధ్యలోనే దించేస్తావు అనుకున్నాను, కానీ దించలేవు. ఇష్టంగా మారిందనే కదా అర్థము. నా కళ్ళల్లో చూస్తూ నన్ను ఎత్తుకున్నావు, దాని అర్థం అదే కదా అని అంటే కాదు అని అంటాడు మేడం. నాకు అమ్మ తర్వాత మా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా పెద్దమ్మకు ఆ వ్రతం చేయడం ఇష్టం కాబట్టి ఆమె కోసం ఈ వ్రతం చేశాను అని అంటాడు మేడం. ఇదైతే ఏంది, ఇష్టంగా చేసావు కదా, మీ పెద్దమ్మకి ఎంతో ఇష్టమైంది అని నా కోసం అని నన్ను ఎత్తుకున్నావు, నా ఇష్టంగా చేసావు కదా అని అంటది మధు. లేదు దోమ లేదు, అది మా పెద్దమ్మని సంతోష పెట్టడానికి అలా చేశానంటే కోయి కూతలు కుయ్యి నువ్వు ప్రేమగా నా కళ్ళల్లో చూడడం నేను చూశాను, ముడుపు కట్టేటప్పుడు అలాగే నువ్వు నన్ను ఎత్తుకున్నప్పుడు అది చూశాను అని అంటది. తర్వాత అది ప్రేమ కాదు దోమ కాదు, నువ్వు ఎప్పటికీ నువ్వు నా బాధ్యగా ఉండలేవు, నేను ఎప్పటికీ నేను ప్రేమించలేను అని మ్యాడీ చెప్తా. తాతు ఆ దేవుడే వచ్చి మన ఇద్దరిని కలపాలని చూసినా నా మనసు మారదు అని అంటే, నా మనసులో నీ భార్య స్థానం ఉండదు, ఎప్పటికి ఉండదు అని అంటి పోతాడు. ఏంటోదిన మ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడు, మీరెంతో ఇష్టంగా ఆ వ్రతాన్ని చేయించారు కానీ ఇలా జరిగిందేంటి అన్న. వాళ్ళు ఇష్టంగానే ఆ వ్రతం చేశారు, మనము సంతోషించే లోపే ఇలా అంటున్నాడేంటి మ్యాడీ బాబు అని మధు వాళ్ళ అమ్మ అంట. జీవితంలో మధుని భార్యగా అంగీకరించానని అంత గట్టిగా చెప్పేశారు ఏమిటో వదిన అంటే, అదే నాకు అర్థం అవ్వట్లేదు అని ఆమె. వరుణ్ కొబ్బరి తింటూ కూర్చుంటాడు అనమాట. మన లోకి వచ్చి తిను ఇంకా వెన్న తెచ్చియాలా, నీకు ఏమైనా తెచ్చియాలా, నన్ను గిట కొబ్బరి బొండ అని పలగొట్టుకొని తినేసేయి అంటే నీకు ప్రేమ తగ్గిపోయింది, అసలు మనం ప్రేమించే నా పెళ్లి చేసుకున్నాము అంటే నీకు అలాంటి డౌట్ ఎందుకు వచ్చింది అని. ఎట్లెక్కేటప్పుడు నన్ను మధ్యలో దించేసావు, అందరు ప్రేమగా ఎత్తుకొని వెళ్తుంటే మ్యాడీ గిట ప్రేమగా ఎత్తుకున్నాడు, కానీ నువ్వు మాత్రం నన్ను మధ్యలోనే దించేసావు. నిన్ను దించింది ప్రేమ లేక కాదు, నిన్ను మొయ్యలేక. నువ్వు రోజుకి వెయిట్ పెరుగుతుంటే వెయిటింగ్ మిషన్ గిట నిన్ను మొయ్యలేదు అని అంటాడు వరుణ్. నేను అంతగా బలిసాను అంటున్నావా అంటే, అంతగా బలవలేవు, అంత వెయిట్ ఎక్కువ అయ్యావనంటే ముందే నేను చిరాగ్గా ఉన్నాను, నాకు చిరాకు పెట్టకు అని. కన్నా చిన్నవాడు ఆ మ్యాడీ చూడు ఎంత ప్రేమగా ఉన్నాడు, ఆ మ్యాడీని చూసి నేర్చుకుంటే సరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్తావా అంటే చెప్తాను అని. నిజంగానే వ్రతం చేయడానికి వచ్చావా లేకపోతే జెండలు చూస్తుంటే కుళ్ళుకోవడానికి వచ్చావా అని. అలా నేనెందుకు కుళ్ళుకుంటాను అని అంటే, అయితే నువ్వు మ్యాడీ ఏమో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఎత్తుకొని వెళ్ళాడు, తర్వాత వేరే జంట గిట్ట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నాడు, కానీ నువ్వు మాత్రం నా కళ్ళల్లో కళ్ళు పెట్టలేవు, మ్యాడీ వైపే చూస్తూ ఉన్నావు అని అంటాడు వరుణ్. నువ్వు అలా చూసేటందుకు కుళ్ళుకున్నావనే కదా అర్థం, నువ్వు అలా కుళ్ళుకున్నందుకు నేను మొయ్యలేకపోయాను అని అంటే వాళ్ళని నేను చూస్తున్నానని కోపంతో నన్ను దించేసావన్నమాట. అంటే నేను చెప్పింది చెప్పాను, నీకు అర్థమైనట్టు నువ్వు అర్థం చేసుకోవని అంటాడు వాడు. నేను ఒకటి చెప్పనా ఏంటది అని అంటే, ఎదుటి వాళ్ళని కుళ్ళు పడినా అది మనకే అవుతుంది అని గుర్తుపెట్టుకోని. ఏంటి నాకు బుద్ధుడు చెప్తున్నాడు, నేను నాగవల్లి ఆంటీ పార్టీకి చేరాను కదా, మీరు ఈజీగా గిప్పులో పెట్టుకోవచ్చులే. ఇంటి పెద్దమ్మ అలా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అని అంటాడు వరుణ్. అంటే నేను చెప్తే వింటేటట్లున్నారా, అందరూ నా మాట వినేటట్లున్నారా అంటే, ఏమైంది చెప్పు పెద్దమ్మ, నేను వింటాను కదా, నిన్నప్పటి నుంచి నన్ను ఒక అమ్మలా పెంచావు, నీ బాధ నా బాధ కాదా పెద్దమ్మ చెప్పు అంటే, నాకు చిన్న అనుమానం వచ్చి బాధ కలిగింది అని అంటది. అంటే ఏంటి అనుమానం అంటే, ఏం లేదు, చిన్నప్పుడు నువ్వు ప్రేమించావు కదా చిన్నిని, తర్వాత మధుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, అలా నీ మనసు మళ్ళా మారుతుందేమో అని నాకు ఒక అనుమానం ఉంది, మధుని ప్రేమగా చూసుకుంటావో లేదో అని అనుమానంగా ఉంది. నేను ప్రేమించి ఎంత బాధపడ్డావో మాకు తెలియదు, బాధ ఎలా తగ్గుతుందో అనేసరికి మధు నీ జీవితంలోకి వచ్చింది, మధు నా బాధని తగ్గించింది. పెళ్లి అనేది ఇద్దరు జీవితాలను దగ్గర చేస్తుంది, తాళి అనేది తాళి వేసే ముడిలో ఒకటి ప్రేమ, ఒకటి నమ్మకం, బాధ్యత అని అంటది. అనగానే అది నువ్వు మెడలో తాళి కట్టిన ఫస్ట్ ప్రేమ, తర్వాత మధుకి ఎప్పటికప్పుడు సంతోష పెట్టాలని నీకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఎక్కువ ముఖం తెలియని మనిషిని పెళ్లి చేసుకొని అతన్నే నమ్ముతుంది, అతన్నే జీవితం అనుకుంటుంది, అతన్నే ప్రేమిస్తుంది అని. అంతే ప్రేమగా ఉండాలి, అంతే నమ్మకంగా ఉండాలి, అంతే బాధ్యత తీసుకోవాలి అని అంటది. జరగాలంటే నీ మనసు నుండి చిన్నిని తీసేయాలి, నీ మనసులో ఓన్లీ మధు మాత్రమే ఉండాలి, నీతో నీ ప్రేమ ఒక కళగా అనుకోవాలి, మన మధుతో ఇదే జీవితం అని అనుకోవాలి. కళ అనేది చెరిగిపోయేది కానీ జీవితం అనేది సాగిపోయేది. పీడకలలు అనేది నీకు మధుకి అసలు రాకూడదు, పీడకలలు నీకు సంబంధించింది కానీ మధుకు సంబంధించింది కాదు. నీ పీడకలల వల్ల తనని ఆనందంగా ఉంచకపోతే ఒకసారి మ్యాడీలా కాకుండా మధులా ఆలోచించు, నీ పీడకలలు తనని పీడించడం అవసరమా? వాచా అని అనుకున్న వ్యక్తి అదే వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తే నేను కేర్ చేయకపోతే నీ మనసులో ఎంత బాధ ఉంటుంది, భరించలేవు. అలాగే నువ్వు మధుకి బాధ పెడుతుంటే గిట్ట మధు భరించలేదు. గతం గురించి మర్చిపోవాలి, భవిష్యత్తు గురించే ఆలోచించాలి, వర్తమానంలో బతకాలి నువ్వు మధుతో. ఈ మంత్రాల్లో దామేచ మంత్రేచ కామేచ అని పలికిస్తారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని అది చెప్తారన్నమాట.
అయితే నేను పెళ్లి కాని దాన్ని మీరు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు. పెళ్లి కాని ఆమెని నేను ఇలా చెప్తున్నానని అనుకోకు, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని చాలా మందిని చూశాను, అనుభవంతో చెప్తున్నాను. చెప్పిన మాటలు నా మాటలు కాదు, మీ అమ్మ పైనుంచి చెప్పించిందని భవిష్యత్ ఏందో నీకే అర్థమవుతుంది. ఇదేంటి ఏడ్చుకుంటా వెళ్తుంది అని అనేసరికి ఎక్కడికి వెళ్తుందో చూద్దామని మధు స్వామి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఏంటి స్వామి ఇలా చేస్తున్నావు, చిన్నప్పటి నుంచి మ్యాడీగా మహి చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు దర్శనంకి వచ్చామో నీకు తెలుసు కదా, చిన్నిగా దేవునికి గుర్తు చేస్తుందన్నమాట తన గతాన్ని అని అంటది. అని మ్యాడీని వెళ్ళి పిలుచుకొని వస్తే అప్పుడు చిన్ని అని తెలిస్తే దీన్ని ఎలా కొడతాడు ఇంట్లోకి వెళ్ళి అని అప్పుడు నేను మహి వచ్చి నీకు ప్రత్యేకంగా నిమ్మకాయ దీపం పెట్టేవాళ్ళం, స్నేహితులుగా కలకాలం ఉండాలని నిన్నే కదా కోరుకున్నాం, దగ్గరే కదా అయ్యా విడిపోయాము, విడిపోయిన తర్వాత చెరొక చోటు పెరిగాము. లోకి వెళ్ళి మ్యాడీకి మధు పిలుస్తుంది అంటే సరే వెళ్తాను అని అంట. వెళ్ళు ఆ అన్మానే చిన్ని ఎవరో తెలుపుతారు నీకు అని అంట. అనుకోకుండా మహి మ్యాడీలా పరిచయం అయ్యాడు. అలాగే అనుకోకుండా మేమిద్దరం ప్రేమించుకున్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాం. గొడవలతో మొదలై అలా విడదీయని స్నేహంగా మారింది. బహుశా చిన్నప్పుడు మహి చిన్ని పడిన పునాదే ఇప్పుడు మ్యాడీ ఇంకా మహిలో చిన్నప్పటి మహి స్నేహం గుర్తుకొస్తున్నా కానీ నేను గుర్తించలేకపోయాను. రోజు గుడిలో వచ్చి నేను దీపం వెలిగించినాక మ్యాడీయే మహి అని తెలిసింది. ఎంతో సంతోషించాను. మ్యాడీకి వెళ్ళి చెప్తామనుకున్నాను, కానీ నాగవల్లి ఆంటీ వల్ల నేను చెప్పలేకపోయాను. తర్వాత మ్యాడీ నేను ఒకే రూమ్లో బందీగా ఉన్నాము. అప్పుడు మ్యాడీ నన్ను కాపాడిండు. అప్పుడే నాకు మ్యాడీ మీద ప్రేమ కలిగింది. ఎంతో ప్రేమించాను. నాకు నా మీద ప్రాణం కంటే మ్యాడీ మీద ప్రేమే ఎక్కువైపోయింది అని అంటది. అంటే అప్పుడే మ్యాడీ వచ్చి వింటూ ఉంటాడనమాట. అయితే ఇదేంటి చిన్నప్పటి చిన్ని గురించి మాట్లాడకుండా దీని లవ్ గురించి మాట్లాడుతుంది, మ్యాడీ హ్యాపీగా చూస్తున్నాడు మధు వైపు, అంటే ఇదేదో తేడా కొడుతుందని లోకి అనుకుంటారు. తర్వాత మధు అంటది నేను మ్యాడీని ప్రేమిస్తున్నా అని చెప్దాం అనుకునేసరికి మ్యాడీ చిన్నిని ప్రేమిస్తున్నా అని తెలిసింది. మౌనంగా ఉండిపోయాను. తర్వాత మ్యాడీకి శ్రేయకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనేసరికి నా ప్రేమ సమాధి చేసుకున్నాను. అనుకోకుండా గుడిలో నా పెళ్లి అయినసరికి నా ప్రేమ ఫలించింది అని ఆనందం వేసింది.